సార్ బ్రదర్ ఉన్న పరిశ్రమలే వలసదారులు వెళ్ళిపోతున్నాయి, వేరే రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. అసలు ఎక్కడ ఉన్నది అసలు ఎలా వస్తారు? ప్రజలేం వెర్రోలు కాదు, ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఎలాగ ఎవరికి బుద్ధి చెప్పాలో, ఏ ప్రభుత్వానికైనా సరే ఎలా బుద్ధి చెప్పాలనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనాలందరూ కూడా ఈరోజు భయభ్రాంతులుగా ఉంటున్నారు. ఎందుకంటే నగరం అలా తయారైపోయింది, హత్యలతోని రాజకీయ కుట్రలతో నిండిపోయి ఉంది. ప్రజలు ఎంతకంటే భయపడుతున్నారు. ఎక్కడికక్కడ సొంత భూములు కాపాడుకోలేక, ఇల్లులు కాపాడుకోలేక, నగరం అభివృద్ధి లేక వలసపాటు పట్టేసి అభివృద్ధి 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 అంటే ఎక్కడి నుండి వస్తుంది? కంపల్సరీ ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మారాల్సితేనే అభివృద్ధి అనేది ఏదో కనబడుతుంది తప్ప ఒకే ప్రభుత్వాలు అభివృద్ధి కావాలంటే జనాలకి తెలియదా? జనాలకి ఏది కావాలో ఏది లేదో ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చారు. ఆయన వచ్చాడు ఏదో 3 రాజధానులు అన్నాడు, ఈయన వచ్చాడు 3 రాజధానులు అన్నాడు, ఆయన ఒక రాజధాని అన్నాడు. జనాలు ఎక్కడికక్కడ ప్రజలు మోసపోతూ భూములతో కబ్జాలు జరుగుతూ ప్రజలు ఎక్కడో ఇబ్బందులు పాలవుతుంటే ఎంతగానో ప్రజలు జరుగుతూ